శరీరం ఒక క్షేత్రం, వ్యవస్థిత భౌతికమయం. ఇందులో అనుభవములే వృత్తులు. కాని దీనిని చూస్తున్న ఆత్మే నిజమైన నీవు. క్షేత్రజ్ఞుడై సాక్షిగా ఉండే కృష్ణుడు. క్షేత్రాన్ని తెలుసుకోవడమే జ్ఞానము. క్షేత్రజ్ఞుడిని తెలుసుకోవడమే విజ్ఞానము. ఈ భౌతిక లోకానికి బయట నీవు తత్వంగా వెలుగుతున్న కాంతివంతుడవు. క్షేత్రంలో ఉంటుంది పంచభూతములు, మనసు, బుద్ధి, అహంకారం. ఇవన్నీ మాయ గుణాల కట్టుబాట్లు. అవన్నీ నీ కీర్తిలోని లీలావతారములు. కామ, క్రోధ, లోభం, మోహం క్షేత్రంలోని వికారాలే. కానీ క్షేత్రజ్ఞుడైన ఆత్మకి అవి తాకని స్వచ్ఛమైన స్థితి. క్షేత్రజ్ఞుడు ఒకరే, ఆయన నీవే కృష్ణ. ప్రతి హృదయంలో నీవు తత్వంగా ఉన్నావు. సర్వభూతాలలో అంతరాత్మగా భిన్నమైన రూపాల్లో నీవే తానై కనిపిస్తున్నావు. జ్ఞానం అంటే వినయం, క్షమశుద్ధి. విషయలాలసలేకపోవడం. అవి నీవు చూపిన జ్ఞాన మార్గం. ఆ మార్గం నిన్నే చేరుస్తుంది. యథార్థ జ్ఞానంతో నిన్ను గ్రహించిన వాడు భవబంధానికి లోబడడు. క్షేత్రజ్ఞ తత్వాన్ని ఎరిగినవాడు ఆత్మ విజయం పొంది నేనే పొగడతాడు. నీ తత్వాన్ని తెలిసిన భక్తునికి అందరం ఒకే ఆత్మగా కనిపిస్తాం. అతడి కన్నులో ద్వేషం ఉండదు. శరీరపు పరిధిని దాటి నిన్నే చూస్తాడు.